RTI Live News. Ask for right. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాజీ ఎంపీపీ రామరాజు నేత మాట్లాడుతూ 1981 ఏప్రిల్ 20వ తేదీన ఇంద్రవెల్లిలో ఆదివాసీ హక్కుల కోసం సభ ఏర్పాటు చేయగా నిరాయుధులైన ఆదివాసీలపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 60 మంది చంపించిన కాంగ్రెస్ పార్టీ అదే ఇంద్రవెల్లిలో అమరుల సభ ఏర్పాటు చేసి నివాళులర్పించడం సిగ్గుమాలిన చర్య అని, ఇది కేవలం రాబోయే ఎంపీ ఎలక్షన్లో గెలవడం కోసం ఆదివాసులను మోసం చేస్తున్నారని, ఇప్పటికైనా ఆదివాసీ గిరిజనులందరూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను గుర్తించి రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అవసర నిమిత్తం కోసం ఏదైనా మాట్లాడుతూ ఉన్నారు అన్నది తెలంగాణ ప్రజలు, మేధావులు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, మొన్న జరిగినటువంటి ఇంద్రవెల్లి సభలో ఇంద్రవెల్లి అమర హీరులకు జోహార్లు అని నివాళులు అర్పిస్తున్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి వారిలో ఆదివాసి గోండులను, చెంచులను, ఆదివాసి జాతుల్ని మోసం చేసిన చరిత్ర కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికే దక్కుతుంది అన్నది ఆదివాసి గోండులు వీడియోలో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకసారి మీరు ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆదివాసి గోండు చెంచులని మోసం చేయడం కోసమే కాకుండా నిట్ట నిలువున ఆదివాసి గోండు పల్లెల మీద కాకుండా వాళ్ళ కుటుంబాల మీద, వాళ్ళ నిరుద్యోగం మీద దెబ్బకొట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కొన్ని రాష్ట్రాల్లో బీసీలుగా చలామణి అవుతున్నటువంటి, ఓసీలుగా చలామణి అవుతున్నటువంటి వారిని 1976లో రాజకీయ ప్రస్థానం కోసం, రాజకీయాల కోసం, రాజకీయ మనుగడం కోసం ఆదివాసి తెగల జాతులలో ఇతర రాష్ట్రాల్లో బీసీలుగా చలామణి అవుతున్న వారిని, ఓసీల చలామణి అవుతున్న వారిని ఆదివాసులలో తెగల్లో కలిపి ఆదివాసుల్ని దెబ్బగొట్టి వాళ్ళ ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగంగా మిగిలిపోయే విధంగా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆదివాసీ హక్కుల కోసం ఇంద్రవెల్లిలో 1981 ఏప్రిల్ 20వ తారీఖు రోజు ఆదివాసులందరూ కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన నిర్ణయం తీసుకొని గోండ్ల మీద, ఆదివాసుల మీద దోపిడీ మార్గాన్ని ఎంచుకొని దోపిడీదారులకు అవకాశం ఇచ్చినందుకు సమావేశమై ఏ విధంగా ముందుకు వెళ్దాం, మన మీద ఇతర జాతుల వాళ్ళని మన ఆదివాసి తెగల్లో కలిపారు, షెడ్యూల్ తెగల్లో కలిపారు, ఈ పోరాట పంద ఏ రకంగా అని ఆయన ఆలోచించుకుంటూ పోతే ఆ రోజు ఆదివాసుల మీద, నిరాయుధులైన వారి మీద విశిక్షణ రహితంగా కాల్పులు జరిపి 60 మంది సావు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇంద్రవెల్లి సభలో నివాళులు అర్పించడం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయ అవసరాల కోసం అదే ఆదివాసీ గోండుల్ని ఏ రకంగా అవసర నిమిత్తానికి ఉపయోగించుకుంటున్నదో అన్నది ఆదివాసులు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు కాదు, ఏ రోజైనా ఆదివాసి బిడ్డలు, యువకులు మిమ్ముల మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ సర్వనాశనం చేస్తే తప్ప, భూస్థాపనం చేస్తే తప్ప
ఆదివాసుల్ని మనగడ ఉండకుండా చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. కాబట్టి కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయడమే ఆదివాసుల లక్ష్యంగా మీరు ముందుకు రావాలన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులు, మీరు ఒకసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాదు ఏ రోజు కానీ ఎవరిని మోసం చేయకుంటున్నది మీరు ఆలోచించండి. 80 లక్షల జీవరాశులని కాకుండా మనసుల్ని, చెట్లని, గుట్టల్ని, ఇసుకని, అంకని, ప్రతి ఒక్క జాతిని, ప్రతి ఒక్క జీవిని మోసం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. 1956లో తెలంగాణని ఆంధ్రలో విలీనం చేసింది. ధర్మల ప్రాంతంలో ఉద్యోగాల కోసం నిరాహార దీక్ష చేస్తే అప్పుడు శంకర్ అనే యువకుని కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. తర్వాత క్రమంలో 369 మందిని చంపిన పార్టీ కాంగ్రెస్ పార్టీది. ఏ రోజు కాంగ్రెస్ పార్టీ వలన తెలంగాణ యువకులు బలిదానాలు ఎంతమంది ఇచ్చిండ్రు, ఎప్పుడు ఇచ్చిండ్రు, ఎలా ఇచ్చిండ్రు మీ అందరికీ తెలుసు. ఎలక్షన్ వచ్చిందంటే, అధికారం రావాలంటే అనేక కుటిల నీతి, కుటిల చాత్రాలు, కుటిల విధానాలు మాట్లాడి తెలంగాణ ప్రజల్ని వశించి మోసం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది మీరు తెలుసుకోండి. 2004 నుండి 2014 వరకు 1300 మందికి సావు కారణమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మేము తెలంగాణ ఇచ్చాం, తెలంగాణ లేదు సాధించుతామంటే మీరు నమ్ముతారు. ఈరోజు పార్లమెంటు ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నది. మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజే కాదు ఏ రోజే కాదు కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేయడం కోసమే కంకణం కట్టుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మొన్నటికి మొన్న భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు అమలు చేస్తూ ఉంటున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి గారి మాటలు అర్థమై ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని తుంటని తీసి మొట్టేసుకునే ఏర్పాట్లు ఎప్పుడూ చేసుకోకూడదు. కాంగ్రెస్ పార్టీ అది పుట్టకే మోసమైన పార్టీ, మోసపూరితమైన పార్టీ. అందుగురించి మేము ఈరోజు ఎప్పటికైనా చెప్తా ఉన్నాం, భారతదేశంలో